అబ్దుల్లాపూర్ మెట్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. అప్లికేషన్ లబ్ధిదారులు కావాల్సినటువంటి వాళ్ళంతా ఫిల్ చేయండి, కౌంటర్లో అందించండి. వీటన్నిటిని కూడా భద్రపరిచి తప్పనిసరిగా అందరికీ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమాలను అంది వచ్చేటట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ లబ్ధిదారులకి, అట్లాగే ఈ అబ్దుల్లాపూర్ మెట్ ఈ ప్రాంతాన్ని నేను ఆ రోజు పాదయాత్రలో భాగంగా ఇక్కడ కూడా వచ్చాను. ఈ గ్రామంలో కూడా పర్యటన చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ వచ్చినటువంటి సందర్భాలు ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఇళ్లు లేనటువంటి వాళ్ళు కలిశారు, కాగితాలు ఇచ్చారు. అటువంటి వాళ్ళందరికీ ఆనాడు మాట ఇచ్చాం, తప్పనిసరిగా మేము వస్తున్నాం, మీ అందరికి ఇల్లు ఇస్తామని చెప్పాం, చెప్పినట్టుగా వచ్చాం, మీరు ఆశీర్వదించే ప్రభుత్వానికి వచ్చాం, మీకు మాట ఇచ్చినట్టుగా మేము వచ్చాం. రావటమే కాదు, మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని భవిష్యత్తులో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయబోతున్నాను కూడా మీ అందరికీ సౌన్యంగా మనవి చేస్తూ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించవలసిందిగా, సాయంత్రం వరకు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం ఉంది కాబట్టి కొనసాగించవలసిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలో పాల్గొనడానికి మా శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నిండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ముందుగానే తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.